ఆప్కి అదాలత్లో ఆమీర్ ఖాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఆయన చాలా ఆరోగెంట్. ఇక్కడ మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ప్రజల ముందు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఈయన బరిలోకి దిగారంటే ఈయన చాలా అరగంటగా ఉంటారు అని. ఈ రీసెంట్గా నాకు ఈ విషయం ఒకటి చెప్పారు. 3 Idiots సినిమా ట్రైలర్ని మీరు మీడియాకి చూపించారు, పాట రిలీజ్ అయింది, కానీ ఈ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ గారు మాత్రం కనిపించలేదు. కనిపించలేదు అంటే ఆవిడ అక్కడికి రాలేదు. అలాగా? అంటే ఆమీర్ ఖాన్ అక్కడ ఉంటే ఇంకెవరు అవసరం లేదని అర్థమా? లేదు లేదు, అటువంటిదే లేదు. డెఫినెట్గా కాదు. నేను ఏ యాంగిల్లోనూ యారగెంట్ కానే కాదు. మా ప్రోమోలో చూసారంటే రాజు గారు, వినోద్ గారు, తర్వాత నేను ఉన్నాను. ప్రోమో రిలీజ్ అయిన టైంలో చూస్తే ఆ తర్వాత మేము ఇంకొక ప్రోమో రిలీజ్ చేసాం. అందులో మాధవన్, శర్మన్, ఇంకా నేను ఆల్ ఈస్ వెల్ పాట ఉంది కదా, అది రిలీజ్ చేశాం. కరీనాతో ఉన్న రొమాంటిక్ సాంగ్ని నేను కరీనా కలిసి రిలీజ్ చేశాం. ఇది మొత్తం వినోద్ గారి ప్లానే. ఆ పిక్చర్ ప్రొడ్యూసర్ అయినా ఈ సినిమాలోని ఒక్కొక్క సాంగ్ని ముగ్గురు విడివిడిగా రిలీజ్ చేశాం. 2 పాటల్ని విడిగా రిలీజ్ చేశాం. సరే, ఈ ఆన్సర్ నేను రొమాంటిక్ ఒప్పుకుంటున్నాను. సాంగ్. అంటే చాలా రొమాంటిక్ పాట, రొమాంటిక్ పాటలైనా హీరోని ముందుకు తీసుకొచ్చారు కదా. ఇండస్ట్రీ ఉన్న చోట అందరూ కలిసే ఒక చోట. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఓం శాంతి ఓం, ఫరా ఖాన్ సినిమా, ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. సంజయ్ దత్ గారు వచ్చారు, సల్మాన్ ఖాన్ గారు కూడా వచ్చారు, షారుఖ్ ఖాన్ గారు, అందరూ సాంగ్లో. అవును, ఆ పాటలో ధర్మేందర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఆ పాటలో వచ్చారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి మొత్తం అసలు రాలేదు. అది ఎవరంటే ఆమీర్ ఖాన్. అవునా? యాక్చువల్లీ ఈ విషయంలో నా యారగెన్స్ ఏమీ లేదు. నేను చేసే పనిని సీరియస్గా తీసుకుంటాను. మిగతా వాళ్ళు అలా ఉండరని నేను చెప్పను. నా వరకు నేను ఏదైనా సినిమాలో ఒక్క షాట్ చేసినా కూడా నేను ముందు స్క్రిప్టే చదువుతాను, ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాను చెయ్యాలా వద్దా అని. ఇప్పుడు వాళ్ళు ఒక పాట షూట్ చేస్తున్నారు, అందుకోసం నేను మొత్తం స్క్రిప్ట్ అడగడం ఏమన్నా బాగుంటుందా? నేను నా పనిని ప్యాషన్ అండ్ లవ్తో చేస్తాను. ఒకవేళ మీరు 100 కోట్లు ఇచ్చి ఈ సినిమా చెయ్యి, ఈ సాంగ్ చేయమంటే నేను చేయను. నాకు లోపల నుంచి ఒక గొంతు వినిపించకుండా నేను ఆ విషయం చేయను. అండ్ అందుకోసం నేను ఒక స్క్రిప్ట్ అడగలేను. ఒకవేళ ఆ స్క్రిప్ట్ నేను అడిగి చదివి అది నాకు నచ్చకపోతే అది కూడా తప్పే. ఆ స్క్రిప్ట్ చదివేసి నేను చేయలేదంటే అది తప్పే అవుతుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలకు నేను దూరంగా ఉంటాను. నన్ను నోటీస్ చేస్తే తెలుస్తుంది. నేను పార్టీస్కి వాటికి వెళ్ళను, ఫంక్షన్స్ కూడా పెద్దగా వెళ్ళను. అవార్డ్ సెరమనీకి వెళ్ళరా? అవార్డ్ సెరమనీస్కి వెళ్ళను. అవును. అందుకే మిమ్మల్ని అరగంట అంటున్నారు. కాదు కాదు, ఇండస్ట్రీ ఇది మొత్తం ఉన్న చోట మీరు అరగన్స్ ఏమీ కాదు. ఇలాంటి విషయాల్లో నేను ఫిట్ అవునని నాకు అనిపిస్తుంది. నేను అందులో ఫిట్ అవును, ఎందుకంటే అదొక వినోదమైన ప్రపంచం. అయితే మీ స్టాండర్డ్ వేరే, మీరు ఆస్కర్కి మాత్రమే ఫిట్ అవుతారా? కాదు 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 కాదు. ఎంత మాట అన్నారు, చాలా బాగా చెప్పారు. కానీ ఈ విషయంలో ఎంత మాత్రం నిజం లేదు. నన్ను అడిగితే ఇండియన్ అవార్డ్స్ విషయానికి వస్తే ఆ విషయంలో నా ఎక్స్పీరియన్స్ అంతగా సెట్ అవ్వలేదు. ఇందులో దాచిపెట్టేదేమీ లేదు, అందరికీ తెలుసు. అందుకే నేను దూరంగా ఉంటాను. ఆస్కర్లో నా ఎక్స్పీరియన్స్ ఎంతో బాగుంది. సో అవార్డ్స్ గురించి చెప్పాలంటే అవి నాకు సెట్ అవ్వవు అనుకుంటే నేను కొంచెం దూరంగానే ఉంటాను. ఆ సమస్య లేకపోతే నేను ఎందుకు దూరంగా ఉంటాను? అంతేకాకుండా నేను ఆస్కర్స్, అవార్డ్స్ కోసం సినిమాలు అవి తీయను. నేను ఆడియన్స్ కోసమే సినిమాలు చేస్తాను. నన్ను అడిగితే ఆస్కార్కున్న వాల్యూ ఏమిటంటే దాని ద్వారా మనం తీసిన సినిమాకి ఒక ద్వారం వస్తోంది, ఒక కిటికీ వస్తోంది మిగిలిన ప్రపంచానికి. యాజ్ ఏ మార్కెటింగ్ టూల్గా నేను దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, ఇంకేం కాదు. ఎందుకంటే ఆస్కర్లో ఉన్నవాళ్ళు నువ్వు బాగా చేశావు చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదు. నా ఆడియన్స్ ముందే చెప్పేస్తారు నేను మంచి సినిమా చేశానా లేదా అన్న విషయం. ఎవరికోసం సినిమా చేస్తున్నానో, నచ్చిందో లేదో వాళ్లే చెప్తారు. అదే నాకు కావాల్సింది. అవార్డ్స్ వల్ల నాకేంటి లాభం? కానీ ఇటువంటి ఒక అవార్డు ఉంటే, లైక్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్, లేక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కార్, ఇలాంటి ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అక్కడ మనకు ఒక అంగీకారం. సినిమా నచ్చిందంటే లైక్ లగాన్, ఇదొక ఎగ్జాంపుల్. అందుకనే మహేష్ భట్ గారు ఈ మాట చెప్పారు. బెర్లిన్, కాన్, ఆస్కర్ గురించి మాట్లాడుతున్నారు అంటే వైట్ స్కిన్ వాళ్ళ ముందు తల వంచడానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. లేదు, నేను తల వంచడాలవి ఎవరి ముందు చెయ్యను. ఎవరి ముందు తల వంచను. వాళ్ళ చర్మం రంగు ఎలా ఉన్నా దాని గురించి నాకు దిగులు లేదు. రేపు బెర్లిన్ వాళ్ళు నల్లగా అయిపోతే నేను దిగులు పడ్డాను. సో
నా వరకు నేను చెప్పేది ఏమిటంటే, ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, బెర్లిన్ కానివ్వండి, కాన్స్ కానివ్వండి, ఆస్కార్ కానివ్వండి, ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఒక లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మీరు మెయింటైన్ చేస్తే మీకు ఆ మర్యాద దక్కుతుంది. ఇది మీ దగ్గరే ఉంది. ఈ మర్యాదని మీరు ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు అనేది. నేను ఒక అవార్డ్ని, నేను ఒక సంస్థని మొదలుపెట్టి ఆ అవార్డ్ని అమ్మడం మొదలు పెడితే ఇక విలువే ఉంటుంది. సో అయితే ఇటువంటి మీరు ఏమంటున్నారంటే ఈ అవార్డ్స్ అన్నిటిని ఇది నేను కాదు, మీరు అమ్ముతున్నారంట. చెప్తున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పానంతే. అంటే ఈ ఇప్పుడు అవార్డ్స్ అన్నిటిని ఎవరెవరు కొంటున్నారో మీరు చెప్పొచ్చుగా. నేను మీకు రేపు పంపిస్తాను. అంటే ఇప్పుడు నేను మీకు ఏం పాయింట్ చెప్పదలుచుకున్నానంటే, ఈ సంస్థలున్నాయే ఇవి ఈ ఈ సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నాయి. అందువల్ల ఆ ప్లాట్ఫామ్స్ని నమ్ముతున్నారు. ఆ, ఒకవేళ మా సినిమా వాళ్ళకి నచ్చిందంటే, లగాన్ సినిమాని ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా. లగాన్ ఆస్కార్కి నామినేట్ అయింది. ఆ సినిమా ఆస్కార్కి నామినేట్ అయినందువల్ల ప్రపంచం అంతటా మామూలుగా లగాన్ గురించి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దక్కదు. వాళ్ళు నెట్లోకి వెళ్ళి వెతుకుతున్నారు, ఏం సినిమా ఆస్కార్కి నామినేట్ అయింది అని. వాళ్ళు డీవీడీలు కూడా వెతుకుతున్నారు, ఆ సినిమా చూడాలనుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది ఒక ఇండియన్ సినిమాని చూశారు. అలాగే ఒక ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాని ఇష్టపడ్డారు బాగా. ఈ విషయం ఎంతో నిజమో చెప్పండి. లగాన్ ఒకవేళ 3 గంటల సినిమా కాకపోయి ఉంటే అక్కడున్న జ్యూరీ ఆడియన్స్ వాళ్ళందరూ ఈ సినిమాని చూసి అది చిన్నదై ఉంటే పాటలు కట్ చేస్తుంటే దానికి అవార్డు వచ్చిండేది అంటున్నారా? యాక్చువల్గా ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే 56 ఫిల్మ్స్ ఆ సంవత్సరం వచ్చాయి లగాన్ కాంపిటీషన్లో ఉన్నప్పుడు. నామినేట్ అయి టాప్ 5లోకి రావడం ఎంత కష్టం అంటే, అక్కడున్న జ్యూరీ మెంబర్స్కి దాదాపుగా 300 నుంచి 400 మంది మెంబర్స్ ఉంటారు. కేవలం 7-8 మంది ఉండరు. కాబట్టి అక్కడ ఉన్న 300-400 మందికి ఆ సినిమా నచ్చకుండా పోయిందంటే టాప్ 5లో వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ ఆ సినిమాలో పాటలుండి ఆ పాటలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, బాగా పొడుగ్గా ఉందని ఫీల్ అయితే అసలు నామినేట్ చెయ్యరు. మన సినిమా నచ్చింది, మన ఇండియన్ సినిమా నచ్చిందంటేనే వాళ్ళు దాన్ని నామినేట్ చేస్తారు. దాదాపు 10 నుంచి 12 సినిమాలున్నాయి ఆ సంవత్సరం. అన్ని కంట్రీస్ నుంచి వచ్చాయి. అవేవీ నామినేట్ అవ్వలేదు, కానీ ఇలాగా నామినేట్ అయింది. ఆస్కార్లో నామినేట్ అయితేనే ఒక రకంగా అది విజయం. ఆస్కార్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎందరో ఇంగ్లీష్ వాళ్ళున్నారు, వాళ్ళెవరూ నాకు తెలీదు. వాళ్ళు లగాన్ చూడడం వల్ల నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు జ్యూరీ మెంబర్స్ అట, కానీ నాకు తెలీదు. అప్పుడు మా పేరు అనౌన్స్ అవ్వలేదు, నో మ్యాన్స్ ల్యాండ్ అనౌన్స్ అయింది. ఆ తర్వాత ఫంక్షన్ పూర్తయ్యాక దాదాపు 50 మంది నా దగ్గరకొచ్చారు. మాకెంతో బాధగా ఉందని నాతో చెప్పారు. మీ సినిమా సెలెక్ట్ అవ్వలేదు అన్నారు, మీరెందుకు బాధపడుతున్నారో అని అడిగాను. మేం జ్యూరీలో ఉండి మీకు ఓట్ చేశామని చెప్పారు. మాకు ఆ సినిమా అంత బాగా నచ్చిందని చెప్పారు. ఒకవేళ మీ ఆ సినిమాకి అవార్డు వచ్చుంటే చాలా మంచి విషయాలు జరుగుండేవి. కానీ వేరే సినిమాకి వచ్చింది, అది స్లమ్ డాగ్ మిలియనీర్. ఆ సినిమాకి ఆస్కర్ వచ్చింది, కానీ ఆ సినిమా నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదని మీరు చెప్పినట్టున్నారు. నాకొక సమస్య ఉంది. యాక్చువల్గా నేను యారగెంట్ కాదు, నిజాయితీపరుణ్ణి. అంటే నేను అబద్ధం చెప్పలేను. అప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్ నేను చూడలేదు. నా ఫ్రెండ్ సినిమా, అనిల్ కపూర్ సినిమా, ఆయన నా ఫ్రెండ్. నేను డానీ బాయ్ల్కి పెద్ద ఫ్యాన్ని. ఆయన ఒక సినిమా తీశారు, అది ప్రజలకు బాగా నచ్చిందని వినగానే ఎంతో సంతోషించాను. వాళ్ళని విష్ చేయడం కోసం నేను ప్రీమియర్కి వెళ్ళాను. అప్పటి వరకు సినిమా చూడలేదు. ఆ సినిమా చూడగానే నాకేమనిపించిందంటే, పర్సనల్గా ఓకే అనిపించింది, కానీ పెద్దగా నచ్చలేదు. నాకు నచ్చినప్పుడు అది బాగుందని నేను ఎలా చెప్పగలను? నాకు ఓకే అనిపించింది. మన ఇండియాలో ఇలా జరుగుతుందని వాళ్ళు చూపించారు, బట్ ఇండియాలో అలా జరగడం లేదు, కానీ వాళ్ళు చూపించారు. ఏం చేయగలం? నా వరకు మాత్రం పర్సనలీ ఆ సినిమా పెద్దగా నచ్చలేదు. ఈ నిజం నేను ఎలా చెప్పగలను చెప్పండి? కానీ ఆ సినిమాకి ఆస్కర్ రావడం మంచి విషయమే కదా. వచ్చింది, జ్యూరీ ఏమన్నారంటే సంతోషమే. జ్యూరీ మెంబర్స్ నచ్చింది, మనం ఏం చేయగలం? ఈ సినిమా అనేది ఒక సబ్జెక్టివ్ విషయం. ఇందులో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఒక సినిమా నాకు నచ్చచ్చు, మీకు నచ్చకపోవచ్చు. కానీ ఈ విషయం నేను ఒప్పుకోవాలి. ఒకరు మంగళ్ పాండే సినిమా చూసి నాకు నచ్చలేదని చెబితే అది నేను అంగీకరించాలి, ఎందుకంటే వారు చూశారు, ఆయనకు అది నచ్చలేదు. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఐ కాంట్ సే ఆ సినిమాలో నేను చాలా బాగా చేశాను, ఎందుకు మీకు నచ్చలేదు అని అడగలేను. సరే, కరెక్టే మీరు కదా? చెప్పే ఈ ఆస్కర్ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. బ్లాక్ ఫిలిం, అమితాబ్ బచ్చన్ అందరూ రెస్పెక్ట్ చేశారు. కానీ ఆ సినిమాని మీరు చూసి ఏమన్నారంటే ఇది చాలా ఇన్సెన్సిటివ్గా ఉంది అని. ఇన్సెన్సిటివ్, అవును. బ్లాక్ సినిమా చూసినప్పుడు నాకు పెద్దగా నచ్చలేదు. ఏం చేయను? ఆ సినిమా వల్ల నాకు, మనం ఆడియన్స్కి ఏం చూపిస్తున్నాం, నాకేమనిపించిందో చెప్తాను. అంటే
ఒక అమ్మాయికి పిల్లల గురించి ఆ అమ్మాయికి చెవులు వినపడవు, కళ్ళు కనిపించవు. తను మాట్లాడలేదు. తన్ని చెంప మీద కొడుతున్నాం, తన్ని నీళ్ళల్లో ముంచి నొక్కేస్తున్నాం. ఆ తర్వాత తన్ని ఎంతగానో భయపెట్టి బెదిరించి టార్చర్ చేసి నేర్పిస్తున్నాం. ఇండియాలో మీరు దేశవ్యాప్తంగా చూశారంటే చైల్డ్ కేర్లో చైల్డ్ అబ్యూస్ ఎంత జరుగుతోంది. మనం పిల్లలు కొట్టడానికి నిమిషం కూడా ఆలోచించడమే లేదు. ఇది నార్మల్ విషయం అనుకుంటున్నాం. ఇండియాలో చెంపటి మీద కొట్టడం ఎంతో నార్మల్ విషయం. సిటీలో, టౌన్లో, పల్లెటూళ్లలో ఇండియాలో చైల్డ్ అబ్యూస్ చాలా ఎక్కువగా ఉంది. పైగా మీరు అది సినిమాలో కూడా చూపిస్తున్నారు. అందులోని లీడ్ యాక్టర్ చెంప మీద కొడుతున్నారు, నీటిలో ముంచేస్తున్నారు. ఆ తర్వాత ఆ పిల్ల కోలుకుని నేర్చుకోవాల్సింది నేర్చుకుంటోంది. మీరు ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ మీ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే బాగా కొట్టండి, నేర్చుకుంటారనా? ఒక బిడ్డకి చూడలేకపోవడం, వెళ్ళలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు ఉంటే వాళ్ళని బాగా కొట్టాలా? కొడితేనే వాళ్ళు దారిలోకి వస్తారా? అలాగే అమ్మాయికి అర్థం అవుతుందంటే మీరు సబ్కాన్షియస్లీ ఈ మెసేజ్ చాలా డేంజర్ అనే నేను చెప్తాను. అందువల్ల నాకు యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ ఇలాంటి మెసేజ్ ఇచ్చారేమిటని బాధపడ్డాను. అమిత్ గారంటే నాకెంతో గౌరవం ఉంది. నా వరకు ఆయన ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉంటారు. నేనెప్పుడూ ఆ స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఆ విలువ, గౌరవం నాలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కానీ మీరు సైలెంట్గా ఉండలేరు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అంటే చూడండి, నేనేమో అప్పట్లో ఆ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఓ జర్నలిస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్ మూవీ నాకు నచ్చలేదని 2 ఏళ్ల క్రితమే చెప్పాను. ఈ విషయం నేను అమిత్ గారితోనే చెప్పాను. నేను ఆ సినిమా చూసిన రోజే నేను ఆయన ఫ్యాన్ కాబట్టి ఆయనతో చెప్పేశాను. నాకు సినిమా నచ్చలేదు అని చెప్పేశాను. ఆయన నీకెందుకు సినిమా నచ్చలేదు అని అడిగారో అందుకు కారణం కూడా నేను చెప్పాను. నా మనసుకు తోచిన విషయం నేను చెప్పాను, ఆయనకు అది కూడా తెలుసు. ఆ తరువాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ బ్లాక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? అది జరిగి 2 ఏళ్ల తర్వాత ఒక నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆయన 2 ఏళ్ల క్రితం నా ఇంటర్వ్యూ చూసినట్టున్నారు. మళ్లీ నన్ను బ్లాక్ సినిమా గురించి అడిగారు. మళ్లీ నేను వారికి అదే సమాధానం చెప్పాను. ఆయన మొత్తం ఇంటర్వ్యూలో నాతో చేసిన 2-3 గంటల ఇంటర్వ్యూని పక్కన పెట్టేసి మొత్తం ఇంటర్వ్యూ బ్లాక్ గురించే రాశారు. అది చూసినప్పుడు నాకు బ్లాక్ను అవమానించినట్టే అనిపించింది. ఇది అన్ఫార్చునేట్గా జరిగింది. ఆ తర్వాత ఈ విషయం చెప్పుండకూడదని నాకు అనిపించింది. మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పుండకూడదు. మీరేమనుకుంటున్నారు? నేను మౌనంగా ఉండాలా? ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీరు నిజమే చెప్పాలని అంటున్నారు. నేను మర్యాదగానే చెప్తున్నాను. ఈ తప్పు అనేది నేను కూడా ఎప్పుడైనా చేయొచ్చు. నేను ఈ రెస్పాన్సిబిలిటీ అమిత్ గారికి ఉండాలని చెప్పడం లేదు. ఈ రెస్పాన్సిబిలిటీ ఫిల్మ్ మేకర్కి ఉండాలి. పిక్చర్ తీసేవాళ్ళకి, స్టోరీ రాసేవాళ్ళకి. జనరల్గా యాక్టర్స్ అనేవాళ్ళం మేము వేరే ప్రపంచంలో ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ. మామూలుగా ఈ బేసిక్గా ఈ రెస్పాన్సిబిలిటీ రైటర్స్కి, డైరెక్టర్స్కే ఉండాలి. ఏ సినిమా అయినా సరే, అది మంచి సినిమా కావచ్చు, కాకపోవచ్చు. ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూ తీసిన మీద తోసేశారు. కొన్నిసార్లు మీరు తెలివిగా మాట్లాడుతుంటారు కదా, అటువంటిదే. కానీ ఒక ఇంప్రెషన్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. మిగతా ఇండస్ట్రీ ఏం చేసినా సరే మీరు ఎప్పుడు కూడా వెరీ డిఫరెంట్గానే చేస్తుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేడం టుజాడ్స్లో ఒక వ్యాక్స్ మ్యూజియం ఉంది, ప్రెస్టీజియస్ మ్యూజియం. అక్కడ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఐశ్వర్య రాయ్ అక్కడున్నారు, షారూఖ్ ఖాన్ గారి బొమ్మ ఉంది, ఆయన అక్కడున్నారు, సల్మాన్ ఖాన్ గారి బొమ్మ కూడా అక్కడుంది. కానీ ఆమీర్ ఖాన్ గారికి ఆఫర్ వచ్చినప్పుడు వద్దు, అక్కర్లేదని మీరు చెప్పారట. కాదు 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 యాక్చువల్గా ఇది ఒక తప్పుడు విషయంగా బయటకు వచ్చింది. మేడం టుషాట్ మ్యూజియం చెప్పాలంటే చాలా మంచి మ్యూజియం. వాళ్ళు అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ని వాళ్ళు డిస్ప్లేలో ఉంచారు. ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. చాలా మంచి విషయం. నాకు వాళ్ళ ఇంటిమేషన్ వచ్చే టైంకి నేనెప్పుడూ పనిలో బిజీగానే ఉంటాను. నా ప్రయారిటీస్ వేరు. ఇది నా ప్రయారిటీ కాదు. ఇదే వాస్తవం. నేను ఫోటో కోసం పోజులు ఇచ్చి నుంచోవడం ఇవన్నీ వద్దు నాకు. అప్పుడు నేను నా పనులతో బిజీగా ఉన్నాను, ఏవో చేసుకుంటున్నాను. ఒకవేళ వేరే టైంలో అడుగుంటే నేను ఓకే చెప్పుండొచ్చేమో, నాకే తెలీదు. కానీ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు టైం లేదని చెప్పాను. షూట్స్తో బిజీగా ఉన్నాను, నా వల్ల కాదు అన్నాను. సో నా ప్రయారిటీ ఏమిటంటే నేను చేసే పనిలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను, ఏం చేయాలో చేయకూడదు అని. ఈ యారగన్స్ అనే నింద నా మీద మోపారు కదా, దానికి ముఖ్యమైన కారణం ఇది కూడా కావచ్చు. నేనేమైనా పని చేస్తున్నానంటే నా మొత్తం ఎనర్జీస్ ఆ ఒక్క పని మీదే ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. అందువల్ల నా చుట్టూ ఉన్న మిగిలిన పనుల్ని నేను టోటల్గా మర్చిపోతాను. నా ఫ్రెండ్ ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను తీయను.
వాళ్ళు అనుకోవచ్చు వీడు ఒక యారగంటూ వీడు ఫోన్ చేసినా తీడు అని. యాక్చువల్లీ ఆ టైంలో నేను యారగంట్గా లేను, నా పని మీద నేను ఫోకస్డ్గా ఉన్నాను. నాకు పని చేయడానికి ఇంతకంటే మరో మార్గం తెలీదు. ఇది నేను పర్పస్గా చేయడం లేదు. సరే, మీరిప్పుడు చెప్పిన సమాధానాన్ని బట్టి ప్రజలు డిసైడ్ అవుతారు. వాళ్ళు మంచి తీర్పు చెప్పండి. అంటే మీరు నిజంగానే అరగంట కాదా అన్నది.